యూఎస్ నుంచి ఎవరైనా సమ్మర్ వెకేషన్కి వస్తే వెంటనే తిరుపతి వద్దామని అనుకుంటారనమాట. దానికి తోడు టీటీడీలో ఎన్ఆర్ఐ దర్శన్ కూడా ఉందన్నమాట. ఇంకెక్కడ లేట్ చేయకుండా నేను విజయవాడ నుంచి తిరుపతి అయితే స్టార్ట్ అయిపోయాను. భీమవరంలో మా ఫ్రెండ్ ఆల్రెడీ ట్రైన్ ఎక్కేశాడు. సో వాడికి ఆకలేస్తుందంటే టిఫిన్ పట్టుకుని స్టార్ట్ అయ్యాము. విజయవాడ రైల్వే స్టేషన్ ఎప్పుడు ఫుల్గానే ఉంటుంది అన్నమాట. ఎక్కడ ఖాళీ అనేది ఉండదు. దానికి తోడు నా ట్రైన్ వచ్చేసి ఒక 45 మినిట్స్ లేట్ అయింది. ఇంక నేను అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. అందులో తిరిగి కాళ్ళు లాగినాయి, కానీ ఆడ ఇంకా ప్లాట్ఫామ్ ఇవ్వలేదు. సో ప్లాట్ఫామ్ 6 అని తెలిసాక నేను ఆ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. బట్ కొన్ని చోట్ల చూస్తే విజయవాడ రైల్వే స్టేషన్ ఇది నిజంగానే విజయవాడ రైల్వే స్టేషన్ అనిపించాలన్నమాట. అంత రోతగా ఉంది. వీడి పేరే భార్గవ్ అనమాట. వీడు కూడా యూఎస్ నుంచి వచ్చాడు వెకేషన్కి. బోర్ కొట్టకుండా ఉంటుందని చెప్పి నేను కూడా అమెజాన్లో సిరీస్ ఒకటి డౌన్లోడ్ చేసుకుని వచ్చాను. పడుకున్నా అనమాట. ఇంక లేచేటప్పటికి 5 o'clock అయింది. తిరుపతిలో దిగిపోయి బ్రష్ చేసుకొని విష్ణు నివాసంకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుదామని అనుకున్నాం. బట్ అక్కడ బాత్రూమ్స్ చూసాక ఫ్రెష్ అప్ అవడం ఎందుకులే కానీ ముందైతే కొంచెం టీ అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి అలిపిరికి ట్రెక్ అయితే స్టార్ట్ అవుదాం అనిపించింది. పూర్వంలో రోడ్లు లేనప్పుడు అందరూ అలిపిరి మెట్లు ఎక్కేవారు అనమాట. అలా బ్రేక్ఫాస్ట్ చేసేసిన వెంటనే ఒక ఆటోడితో మాట్లాడుకున్నాం అన్నమాట. అలిపిరి వరకు ఇద్దరికి కలిపి 150 రూపీస్ తీసుకున్నాడు. తీసుకెళ్ళిపోయి అలిపిరి ట్రెక్ స్టార్ట్ అయ్యే కింద అయితే మమ్మల్ని దింపేశాడు అనమాట. మనం ఇప్పుడు నడుచుకుంటూ ఆ కొండపై దాకా వెళ్ళాలి, అక్క పైన గోపురం దాకా. అలిపిరి స్టార్టింగ్ పాయింట్లో మన బ్యాగ్స్ అన్నీ డిపాజిట్ చేస్తే అలిపిరి మెట్లు ఎక్కేసాక బ్యాగ్స్ అన్నీ వెనక్కి ఇచ్చేస్తారు అన్నమాట. కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మేము కావాల్సినవన్నీ తీసుకుని వాటర్ బాటిల్స్ అవి మిగతావన్నీ డిపాజిట్ చేసేసామన్నమాట. పైకి వెళ్ళేకి వస్తే ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకుని కిందకి వెళ్ళి దండం పెట్టుకుని స్టార్టింగ్ మెట్టు దగ్గర దేవుడిని తెలుసుకుని ఒక కొబ్బరికాయ కొట్టేసాము. ఇంకా కొంచెం లైట్గా తుప్పర్లు పడుతూ ఉన్నాయి. సో మాకు అంత వేడిగా అనిపించలేదు. మార్నింగ్ మేము 7 o'clock అలా స్టార్ట్ చేసాం. మా ట్రైన్ వచ్చేసి 5కి దిగాం. దిగిన వెంటనే ఇలా రెడీ అయ్యి చేసి ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తానికి 7 అయితే అయింది. నాకు చిన్నప్పటి నుంచి తిరుపతి వచ్చినప్పుడల్లా అలిపిరి ఎక్కాలని ఆశ అనమాట. బట్ ఒకసారి మేము మా నాన్నమ్మ వాళ్ళతో వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కలేకపోతే ఇంక జీప్లో పైకి వెళ్ళిపోయాము. ఆ రిగ్రెట్ అలానే ఉండిపోయింది. వచ్చాక మళ్ళీ వెకేషన్కి వచ్చాక నేను మళ్ళీ అలిపిరి ఎక్కుతానని అనుకోలేదు. బట్ తిరుపతి వస్తున్నా అంటే అలిపిరి వద్దామని అనిపించింది. స్టార్టింగ్లో కొన్ని గుళ్ళు ఉన్నాయన్నమాట. ఇక్కడ శ్రీవారి పాద సేవ ఉంటే అది చేసుకున్నాం. అది చేసుకున్నాక కొంచెం ఎదురుకి వెళ్ళాక నామాలు పెట్టించుకున్నాం. అలాగే కొంచెం ఎదురుకి వెళ్ళాక గోశాల కనిపించింది. గోశాల దగ్గరికి కూడా వెళ్ళాము. మనమైతే ఇప్పుడు రాజగోపురం దగ్గర ఉన్నాం. అండ్ ఇంకా పైన గాలిగోపురం దగ్గర చిన్న బ్రేక్ తీసుకోవచ్చు. ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తున్నాం ట్రెక్ అయితే. గోవిందనామాలతో చాలామంది భక్తులు అయితే స్టార్ట్ అయ్యారు మాతో పాటు. మేమైతే ఆల్రెడీ తినే స్టార్ట్ అయ్యాం కాబట్టి పర్లేదు. మీరు ఎవరైనా సరే స్టార్ట్ అవుదాం అనుకుంటే తినేసే స్టార్ట్ అవ్వండి. అందరూ చెప్తారన్నమాట లేడి పిల్లలు ఎన్ని కనబడతాయి దారిలో అని చెప్పేసి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇది. వాటి దగ్గరికి వెళ్ళి భయపెట్టకుండా జాగ్రత్తగా దూరం నుంచి చూసి హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. ఇంక నేను మనకి దారిలో అలసట వస్తే డ్రింక్స్ అని అవన్నీ చాలానే ఉన్నాయి. బట్ డ్రింక్స్ అవాయిడ్ చేయండి, డిహైడ్రేట్ అయిపోతారు. నేనైతే వాటర్ బాటిల్ తీసుకుని స్టార్ట్ అయిపోయా. ఇప్పటికి 250 స్టెప్స్ అయినాయి. ఆల్మోస్ట్ 300 స్టెప్స్ అయ్యేటప్పటికి మా టైం అయిపోయింది. ఇంకా 3250 స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 400 వరకు వచ్చాము. ఇంకా స్టెప్స్ మరి నిటారుగా ఉన్నాయి. సో 500కి ఒక బ్రేక్ తీసుకున్నాం. చాలామంది ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకుని కూర్చుని ఫ్యామిలీ అంతా తింటున్నారు అనమాట. అండ్ చాలా లేడీ పిల్లలు ఇవన్నీ కనిపించినాయి మాకు యానిమల్స్ మధ్యలో. 600 స్టెప్స్కి రాజవోలు మండపం అని చెప్పి కనిపించింది. ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. ఎవ్రీ స్టెప్కి కొంతమంది బొట్లు పెట్టుకుంటూ వస్తున్నారు. మేము నడుచుకుంటూ ఎక్కడానికి చాలా కష్టపడుతున్నాం. అంటే చాలామంది మొక్కు తెచ్చుకోవడానికి వాళ్ళు ఎలా చేస్తున్నారని మేమైతే షాక్ అయ్యామన్నమాట. 500 స్టెప్స్కో బ్రేక్ తీసుకుందాం అనుకున్నాం. ఇంకో 100 స్టెప్స్లో బ్రేక్ తీసుకుంటాం. ఇంకా మెట్లు నిటారుగా అయ్యాయి అన్నమాట. 1000 అయినాయి మొత్తానికి. గోవిందా అనుకుంటూ గాలిగోపురం దాకా వచ్చేసాం అన్నమాట. గాలిగోపురం దగ్గర నుంచి తిరుపతి మొత్తం కనిపించింది. విజువల్స్ అయితే అదిరిపోయినాయనే చెప్పాలి. నాకైతే చాలా నచ్చేసింది గోపురం దగ్గర లొకేషన్ కానీ అన్నీ. అండ్ ఇక్కడే మనం బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా అన్నీ ఇక్కడ తింటారన్నమాట. నేనైతే కొన్ని స్నాక్స్ తిన్నాను. నాకు ఇక్కడ కొన్ని వైల్డ్ యానిమల్స్ కనిపించినాయి అండ్ చాలా ఎక్సైట్ అయ్యా. అండ్ అది కాకుండా ఇక్కడికి ఆంధ్ర వాళ్ళే కాకుండా తమిళనాడు నుంచి, కన్నడ నుంచి చాలామంది వస్తారు. ఈవెన్ నార్త్ నుంచి కూడా వస్తారనమాట. ఎక్కువ ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తే ఒక మంచి ట్రిప్లా సాగుద్దన్నమాట అలిపిరి ట్రెక్ అయితే. నాకైతే చాలా నచ్చింది. అక్కడ ప్రతి పిల్లర్ పైన గోవిందనామాలు రాశారు. మీరు ఒప్పుకుంటే అవి చదువుకుంటే వెళ్ళొచ్చు అనమాట. సో నేనైతే అదే చేశాను. స్టెప్స్ ఇంకా అవ్వట్లేదని చెప్పేసి లైన్గా పిల్లర్ పైన ఉన్నాయన్నీ చదువుకుంటూ వెళ్ళిపోయాయి అనమాట.
మా వాడైతే గోవిందనామాలు ఇయర్ ఫోన్స్లో పెట్టుకుని అవి వింటూ వెళ్ళిపోయాడు. ఎవరన్నా ఇల్లు కట్టుకుందాం అనుకున్న వాళ్ళందరూ కలిసి అక్కడ అలా కొండపైన రాళ్ళు పేరుస్తారు. తిరుపతిలో అలా రాళ్ళు పేరిస్తే గమ్మున ఇల్లు కట్టుకుంటారని అనుకుంటారు. మా పెద్దమ్మాళ్ళు కూడా ఒకసారి అలా కట్టుకుంటే 1 ఇయర్లో ఇల్లు కట్టేశారనమాట. అలా అలా కొంచెంసేపటికి అలసిపోయి చిన్న చిన్న బ్రేక్స్ అయితే తీసుకున్నాం, ప్రతి ఒక 300 స్టెప్స్కి అలాగా. మధ్యలో మనకి ఇలా ఆంజనేయ స్వామి విగ్రహం కొన్ని టెంపుల్స్ వస్తాయి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఒక బాదం పాలు తాగేసి కొంచెంసేపు అక్కడ దండం పెట్టుకుని ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఇంకా కంటిన్యూ అయిపోయాం అనమాట పైకి. ప్రస్తుతానికి మనం 2500 స్టెప్స్ దాకా ఎక్కాము. ఇంకొక 1000 స్టెప్స్ ఉన్నాయి అంతే. ఇంకా మధ్యలో మాకైతే ఇది కనిపించింది. దగ్గరికి వెళ్తుంటే అలా తల విజుల్చుకుంటుంది అనమాట. దీని పేరు యాంటీలోప్ అనుకోండి ఇంగ్లీష్లో, ఆర్ డీర్ అనుకుంటా లేదంటే. బట్ ఇదైతే క్రేజీ ఉందన్నమాట. బట్ దాని దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసింది. మధ్యలో ఉడతలు కూడా కనిపించినాయి అనమాట. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. మొత్తానికి 2800 స్టెప్స్ అయినాయి. 2800 స్టెప్స్ అయిన కాడి నుంచి మనకి ఇంక స్టెప్స్ ఉండవు అనమాట. ఒక 2 to 3 కిలోమీటర్స్ వరకు వాక్ ఉంటుంది. ఆ విషయం తెలియక నేనేమో చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చేసాను. ఇక్కడి నుంచి ఒక 2 to 3 కిలోమీటర్స్ రోడ్డు పక్కనే నడుచుకుంటూ వెళ్ళాలి. ఓ పక్క కొండపై నుంచి వెహికల్స్ దిగుతూ ఉంటే ఈ పక్కన షెడ్స్లోంచి నడుచుకుంటూ వెళ్ళాలి. చూడడానికి అయితే సీనిక్ అనిపించింది. మొత్తం కొండల మధ్యలో ఉన్నాం మనం ఈ రోడ్లో. చాలా అంటే చాలా బాగా అనిపించింది చుట్టూ లొకేషన్. మొత్తం వెంకటేశ్వర స్వామికి 2 ట్రెక్స్ ఉంటాయి. ఒకటి అలిపిరి ట్రెక్, ఇంకోటేమో శ్రీవారి పాదాలు. మనం అలిపిరి మెట్లు అయితే ఎక్కుతున్నాం కదా. అలిపిరి వచ్చేసి 3550 స్టెప్స్ ఉంటే శ్రీవారి మెట్లు వచ్చి 2388 ఉన్నాయి. శ్రీవారి మెట్లు అయితే మనం 2 అవర్స్లో ఎక్కేయచ్చు. బట్ అలిపిరి అనేది చాలా అంటే చాలా లాంగ్ రూట్. మనకి 4 అవర్స్ పైనే పడుతుంది నార్మల్ అయితే. ఇంకా పెద్దోళ్ళు అయితే 5 నుంచి 6 గంటల దాకా పట్టచ్చు. చాలామంది మధ్యలో గొడుగులు తెచ్చుకుంటే ఏంటో అనుకున్నాం, కానీ మధ్యలో వానొస్తే బిస్కెట్ అయిపోతాం. సో గొడుగు అయితే కంపల్సరీ పట్టుకెళ్ళాలి. మేము అలా అలా వెళ్తూ మోకాళ్ళ పర్వతానికి అయితే వచ్చేసాం. నేను ఎప్పుడు వింటమే కానీ ఫస్ట్ టైం అయితే చూసామట మోకాళ్ళ పర్వతం. మెట్లు కూడా చాలా నిలువుగా ఉన్నాయి ఇక్కడ. మోకాళ్ళ పర్వతం మీద మనం 5 కానీ 9 కానీ 21 స్టెప్స్ అలా ఎక్కితే చాలా మంచిది అంటారు. చిన్నపిల్లలు కూడా పాకుతూ ఎక్కేసారన్నమాట. నేను మాత్రం ఒక 21 స్టెప్స్ ఎక్కాను. దాని తర్వాత 3300 స్టెప్స్ అయినాయి. అక్కడి నుంచి ఇంకా ఎంత ఒక 200 స్టెప్స్ ఏమో ఉన్నాయి. బట్ మేమైతే చాలా ఫినిషింగ్కి వచ్చేసేటప్పటికి నాకు కాన్ఫిడెన్స్ అయితే చాలా పెరిగింది అండ్ దేవుడి మీద భక్తి కూడా పెరిగింది. మొత్తానికి 7కి స్టార్ట్ అయితే 11:40కి అయితే మా ట్రెక్ అయితే ఎండ్ అయింది. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా మెట్లు అయిపోయిన వెంటనే అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టేసి అక్కడి నుంచి బ్యాగేజ్ కౌంటర్కి వెళ్ళిపోయామన్నమాట, బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి. మీరు ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళినా సరే అలిపిరి మెట్లు ఎక్కకుండా వెళ్తే మాత్రం ఫుల్ఫిల్లింగ్ అనిపించదు. ఎందుకంటే నేను 3 టైమ్స్ వెళ్ళాను, అందులో 2 టైమ్స్ ఎక్కలేదు. నాకు ఎప్పుడు ఫుల్ఫిల్లింగ్ అనిపించలేదు. బట్ ఈసారి మాత్రం ఆ అలిపిరి మెట్లు ఎక్కిన వెంటనే నాకు ఎక్కడ లేని సాటిస్ఫాక్షన్ అయితే వచ్చిందనమాట. ఇంకా మొత్తం స్టెప్స్ ఎక్కేసాక ఎదురికి వెళ్ళిన వెంటనే బ్యాగేజ్ కౌంటర్ ఉంది. అక్కడ బ్యాగేజ్ దగ్గర నేను నా స్లిప్ ఇచ్చిన వెంటనే వాళ్ళు బ్యాగేజ్ ఇచ్చేసారు. అవి తీసుకుని ఇంక నేను రూమ్కి అయితే షిఫ్ట్ అయ్యామన్నమాట. మా రూమ్ వచ్చేసి పాప వినాశనం రోడ్లో ఉంది. సో అక్కడి నుంచి వాళ్ళే తీసుకెళ్లారు రూమ్ దగ్గరికి. మా రూమ్ వచ్చేసి గోగర్భం డ్యామ్ పక్కన ఉందన్నమాట. డ్యామ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అక్కడున్న లొకేషన్ కూడా చాలా నచ్చింది. నార్మల్ రూమ్స్ కన్నా ఇది కొంచెం దూరంగా ఉన్నా సరే బట్ మాకైతే ప్లెజెంట్గా అనిపించింది. మా ఫ్రెండ్కి మొక్కుంటే ఇంకా కళ్యాణ్ కట్టుకొచ్చి మొక్కిచ్చేసాము. నేనేమో కత్తెరలు చేంజ్ చేసుకున్నాము. అక్కడి నుంచి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాము. అది వేరే